వీడు నిజం ఒప్పుకున్నాడు. వీడిని తీసుకెళ్ళి ఆ చైన్ ఎక్కడ దాచాడో తీసుకురా. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. మీరేంటి సార్ ఇక్కడ దాకా వచ్చారు? నాకు ఒక్క ఫోన్ కొడితే నేనే మీ దగ్గరకు వచ్చేదాన్ని కదా. రావాల్సిన అవసరం వచ్చిందమ్మా. ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యుండి మీరే పోలీస్ స్టేషన్ దాకా రావాల్సి వచ్చింది అంటే విషయం ఏదో పెద్దదే అయ్యుంటుంది. ఏంటి సార్ అది? ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వాలి. దానికి మీరు రావడం ఎందుకు సార్? ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకునేదాన్ని కదా. ఇది నా పర్సనల్ విషయం, అందుకే మీతో పర్సనల్ గా మాట్లాడడానికి నేనే వచ్చాను. అర్థమైంది ధర్మతేజ గారు. ఇంతకీ కంప్లైంట్ ఎవరి మీద? లాయర్ గారు. సార్. తనని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. బహుశా మీరు పేపర్లో చూసుంటారు. ఎస్, కరెక్ట్. ఆ ఆర్టికల్ చదివాను. పేద పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు సహాయం చేస్తుందని, స్కూలు పిల్లల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఫ్రీగా ఆటోలో తీసుకెళ్తుందని చాలా పాజిటివ్ గా రాశారు. ఇలాంటి మనిషి మీద కంప్లైంట్ ఏంటి సార్? పైగా తను ఆటో డ్రైవర్. ఆవిడతో మీకేంటి సార్ గొడవ? మీరు పేపర్లో రాసింది చదివి మాట్లాడుతున్నారు, కానీ తనకి మరో కోణం కూడా ఉంది. ఎంతో బిజీగా ఉండే నేను ఒక ఆటో డ్రైవర్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చానంటే మ్యాటర్ ఎంత సీరియసో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. అర్థమైంది సార్. ఇంతకీ తన మీద కంప్లైంట్ ఏంటి? తను ఒక హత్య చేసింది. సార్. లాయర్ గారు. సార్. ఆ వీడియో చూపించండి. ఎస్ఐ గారికి మొత్తం అర్థం అవుతుంది. అలాగే సార్. వీళ్ళంతా డ్రగ్స్ బ్యాచా? వీళ్ళ సంగతి తర్వాత చెప్దాం. ఆర్డర్ ప్లీజ్. 2 కార్న్ సూప్. ఓకే.
మేడం మేడం సూప్. ఏయ్ ఆగు. ఏంటి మేడం? ఏంటిది? సూప్ మేడం. అది తెలుసు. సూప్ అంటే ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. వేడి ఎలా కనిపిస్తుంది మేడం? తాకితేనే తెలుస్తుంది. ఓ అవునా? అయితే వేడిగా ఉందో లేదో నువ్వే చెప్పు. మీ ఫోను ఆటోలో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే. అయ్యో ముఖం కాలిపోయింది. వేడిగా ఉందా? ఏయ్, నువ్వసలు మనిషివేనా? ఆ పెద్దావిడ మీద సూప్ పోస్తావా? అమ్మ బాబులిచ్చిన డబ్బుతో మత్తులో తోలుతూ మీరేం చేస్తున్నారో మీకే తెలియడం లేదు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు అనాలి. ఛీ! మా ఫ్రెండ్నే కొడతావా? ముందు పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. పదండి. మేడం, హలో మేడం, మీ ఫ్రెండ్ చనిపోయింది.